థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు దగ్గర ఉద్రిక్త నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇక ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు ఈ ఉద్రిక్తతల పరిస్థితులకి కారణాలు ఏంటి? అక్కడ తాజా అప్డేట్ ఏంటి? ఇటు కామారెడ్డిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూములతో పాటు శిశు మందిర్ పాఠశాల స్థలాల కబ్జా ఆరోపణల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పర సవాళ్లతోటి ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. అయితే ఇప్పుడు ఈ కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇటు డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి కానీ ఇటు శిశు మందిరికి సంబంధించి స్కూల్ కు సంబంధించిన భూముల పైన కానీ ఎమ్మెల్యే కాటుపల్లి రమణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు కబ్జా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనిపై ఎమ్మెల్యే నిన్న దానికి సంబంధించి సవాల్ విసిరారు. దమ్ముంటే సాక్ష్యాధారాలతో చర్చకు రండి, బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరడంతో ఇటు శనివారం నేటి ఉదయం ఇంతకు ముందు 10 గంటలకు శిశు మందిర్ స్కూల్ వద్దకు రావాలని చెప్పి ఛాలెంజ్ చేయడంతో ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించినటువంటి సభ్యురాలికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకోవడం తోటి దానికి సంబంధించి అక్కడికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపం రావడంతో గొడవ మొదలైంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీపంలో ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు ఇటు ఇరు పార్టీ మన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని వాగ్వాదం కాస్త ఘర్షణ తారస్థాయికి చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు బీజేపీ కార్యకర్తలు ఘర్షణ కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం వాగ్వాదం తారస్థాయికి చేరడంతో పాటు ఇటు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన కారును ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టడంతో పాటు అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడంతో పోలీసులు బహిరంగ చర్చకు ముందే అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే ఈ అనుమతి లేనటువంటి నేపథ్యంలో ఇటు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇటు పరిస్థితిని అదుపు తీసుకొచ్చేందుకు ఇటు మళ్ళా ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ సంబంధించిన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు క్యాంపు కార్యాలయానికి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెలగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ పరిస్థితిని అదుపు తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నించిన నేపథ్యంలో ఇటు భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజుకున్నటువంటి వివాదం అనేది ఇప్పుడు కబ్జా ఆరోపణలతోటి కామారెడ్డిని అట్టుడికిస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ఇటు వెంకట రమణారెడ్డితో పాటు షబ్బీరెడ్డి మధ్య భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఇటు హోరాహోరీ ఇటు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త స్థాయి నెలకొన్నటువంటిగా చెప్తా ఉంది, పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఇటు పోలీసులు ఇటు కార్యకర్తలు చెదగొట్టేందుకు లాఠీ చార్జ్ అనంతరం ఇటు అక్కడికి గొడవకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి ఇటు మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పరిస్థితి అదుపు తప్పడం తోటి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ప్రస్తుతం పరిస్థితి అక్కడ నిలకడగా ఉంది. శ్రీజ, నరేష్, అసలు సవాళ్ళు ఎందుకు చేసుకున్నారు? ఈ సవాళ్ళు అనేటివి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి భూములు ఇటు శిశు మందిర్ పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా చేశారు, ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి కబ్జా చేశారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ కార్యకర్తలు చేయడం, ఇటు షబ్బీర్ అలీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఆరోపణలు చేస్తూ ఇటు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి నేపథ్యంలో తాను ఎలాంటి ఆరోపణలకు దాని ఆరోపణలు అవాస్తవాలు, అవి నిజాలు కావు, దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే తీసుకుని రావాలి, ఏదైతే కబ్జా జరిగిందనేటువంటి స్థలం శిశు మందిర్ పాఠశాల ఉందో మరి అదే పాఠశాల వద్దకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరామరెడ్డి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సవాళ్ళు స్వీకరించారు. వారు ఏదైతే సవాల్ స్వీకరించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇటు షబ్బీర్ అలీ హాజరు కాకుండా వారి మాజీ సర్పంచ్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కార్యకర్తలతోటి అక్కడికి గుంపులుగా భారీ సంఖ్యలో తరలి రావడం, అయితే వారు వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడే గుమ్మగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సంబంధించిన ఆ స్థలానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాలు ఉండడం తోటి ఇరు వర్గాలు భారీగా
రావడం. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ చర్చకు బహిరంగ చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసుల అనుమతి లేకుండా ఉండడంతో ఇరు వర్గాలు నినాదాలతోటి సవాళ్ళు ప్రశ్నలతోటి వాగ్వాదాలు చెలరేగాయి. అయితే మొత్తంగా చూస్తుంటే భూముల కబ్జా వ్యవహారం అనేది ఇటు తెర మీద ప్రధాన ఈ ఇష్యూకు సంఘటనకు కారణమయ్యే భూతమైంది. మరి ఈ సవాల్ను వారు చేసినటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగ చర్చకు ఆధారాలతోటి రావాలని చెప్పేసి వేసినటువంటి సవాల్కు షబ్బీర్ అలీ హాజరు కాలేదు. కింది స్థాయి ఎవరైతే మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. దానికి సంబంధించి అదే వాగ్వాదం చోటు చేసుకోవడం ఇది ఘర్షణ వాతావరణానికి పరిస్థితికి దారితీసింది. శ్రీజ. నరేష్, ఇంకా కార్యకర్తలను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ అనుమతి లేకుండా చర్చ నిర్వహించేందుకు కూడా పోలీసుల అనుమతి ముందస్తుగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొన్నటి వరకు 144 సెక్షన్ ఇటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. మరి దానికి సంబంధించి అది కూడా ముగియడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా ర్యాలీలు నిషేధించేందుకు పోలీసు 30 యాక్ట్ జిల్లా వ్యాప్తంగా అమలు చేశారు. మరి దానికి సంబంధించినటువంటి ఏదైనా బహిరంగ ర్యాలీ కానీ చర్చలు కానీ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి ఏదైనా కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే ఆ క్రమంలో పోలీసుల అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అసలు అనుమతి లేనటువంటి దాన్ని గుంపులుగా కూడి ఘర్షణ వాతావరణం ఇటు పరిస్థితులు ఉద్రిక్తత దారితీసినటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటు అసలు గొడవకు కారణమవుతున్నటువంటి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతను అదుపులోకి తీసుకొని కొంతమంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది పరిస్థితి తారస్థాయికి చేరడంతో ప్రస్తుతం సద్దుమణిగింది కొంతవరకు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఘర్షణ వాతావరణం తెరలేపారో వారిని కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు వారిని గుర్తుపట్టి వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీగా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.